నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ లో తలుపులు మూసి ఓటింగ్ చేయడం సాధారణం. విభజన ఓటింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ. మహిళలకు అన్యాయం చేశారు. కాంగ్రెస్ బీజేపీలపై హరీష్ రావు విమర్శలు. జగిత్యాలలో కేసీఆర్ సభ అడ్డుకునే ప్రయత్నాలు. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్. ఢిల్లీలో రాజకీయ కలయిక. ఒకే వేదికపై వివిధ పార్టీల నేతలు. పార్లమెంట్ ప్రక్రియలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. పార్లమెంట్ లో ఏ బిల్లైనా ఓటింగ్ సమయంలో తలుపులు మూసి నిర్వహించడం సాధారణ ప్రక్రియ అని ఆయన తెలిపారు. ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో కూడా ఓటింగ్ తలుపులు మూసి జరిగిందని చెబుతున్న వారు వాస్తవాలను తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్లమెంటరీ విధానాలపై అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని సీఎం స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మోడీ గారు ఏమన్నారు? తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విడదీసిండ్రు, తల్లిని చంపేసి బిడ్డను బతికించిండ్రని మోడీ గారు చెప్పిర్రు. వాళ్ళ నాయకుడే ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు? ఆవు చేనులో మేస్తే దూడేమన్నా గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చేనులోనే మేస్తుంది. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే చట్టసభలలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. ఓటింగ్ ఆర్డర్ హౌస్ లేనప్పుడు ఓటింగ్ జరగదు. బుర్రున్నవాడు ఎవడైనా హౌస్ ఆర్డర్లో పెట్టాలి. ఓటింగ్ అడగాల్సినోడు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పోడియంలోకి పోతే ఏం జరుగుతుందో అదే జరిగింది. సో అట్లాంటి వాళ్ళు పేపర్ స్ప్రేలు తీసుకొచ్చి కొట్టిన తర్వాత ఓటింగ్ ఎందుకు జరుగుతాయి? ఇలాంటి అరాచకం ఎప్పుడైనా చూసిండ్రా? అరాచకానికి తగ్గట్టు రోగానికి తగ్గ మందు ఇస్తారు. ఎప్పుడైనా రోగం ఎట్లుంటే మందు అట్లుంటది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు. దేశంలోని మహిళలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి మహిళల ఆశలను దెబ్బతీశాయని ఆయన ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సరైన మద్దతు ఇవ్వలేదని, అదే సమయంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముట్టడికి పిలుపునివ్వడం ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నివాసానికి వెళ్లడం రాజకీయంగా సరైన నిర్ణయం కాదని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ఇది ప్రజలకు తప్పు సంకేతాలు ఇస్తుందని, ముఖ్యంగా మహిళల హక్కుల విషయంలో స్పష్టత లేకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి అనుకూలం కాదని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పష్టమైన వైఖరి తీసుకుని మహిళల సాధికారతకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని హరీష్ రావు సూచించారు. రాజకీయ లాభ నష్టాలను పక్కన పెట్టి మహిళల హక్కుల పరిరక్షణకు అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి ఏమో ఆ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ పోతాడు పొద్దుగాల. ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలో ఇల్లు ముట్టడి అంటది. అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? ఇక నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే ఆ రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ హైబ్రిడ్ పనులతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదా? కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా? అసలు ఆయన చెప్తున్నది ఏంది? ఇవాళ పొద్దున ఏడిపోయినావు నువ్వు. ఇవాళ దేశమంతా కాంగ్రెస్ నాయకుల ఇల్లు బీజేపీలు ముట్టడిస్తుండ్రు. నువ్వేమో కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్కి పోతున్నావు. అంటే నీ విధానం ఏంది? నీ పద్ధతి ఏంది? అసలు మీ పోరాటంలో ఉండే డ్రామాలు ఏందో ప్రజలకు అర్థమైతలేవా? నిజంగా కాంగ్రెస్ బీజేపీల పోరాటం నిజమైతే నువ్వు ఎట్లా పోతావు పొద్దుగాల? అంటే మీరంతా కూడబలుకొని ఈ దేశం మహిళల్ని మోసం చేసిండ్రు. ఈ దేశానికి ఇవాళ మహిళా రిజర్వేషన్ విషయంలో మీకు చిత్తశుద్ది లేదు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మొదటి శాసనసభలోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. బీజేపీ మీద నెపం పెట్టి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ మీద నెపం పెట్టి ఇలా బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. రెండు పార్టీలు కలిసి ఈ దేశం మహిళలకు ఇలా తీరని అన్యాయం చేస్తా ఉన్నారు.
జగిత్యాలలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ జగిత్యాలలో సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సింహం బయటకు వస్తే గుంటనక్కలు భయపడినట్లే కేసీఆర్ సభను అడ్డుకునేందుకు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ సమస్యపై 2 సంవత్సరాలుగా చర్యలు తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ సభ ఉన్న రోజే అక్కడికి వెళ్లడం రాజకీయ ప్రేరణతోనేనని విమర్శించారు. జగిత్యాలకు వచ్చే రోడ్ల సమస్యలను 3 సంవత్సరాలుగా పట్టించుకోకపోయినా సభ రోజే తవ్వకాలు చేపట్టడం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమేనని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ఆయన వ్యవహారం రాష్ట్రానికి తగిన నాయకత్వాన్ని ప్రతిబింబించడం లేదని అన్నారు. జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డ కోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలికు కేసీఆర్ రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్ లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాయన ఏ పార్టీ ఆయనకే తెలియదు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరవడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. కేంద్ర మంత్రి భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ ఏర్పాటు చేసిన విందుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్, అలాగే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, హెచ్డి కుమారస్వామి, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా విభిన్న పార్టీలకు చెందిన నాయకులు ఒకే వేదికపై కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 సంవత్సరాలు గడిచినా కూడా రాష్ట్రంపై విమర్శలు చేయడం తగదని ఆమె అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన సంఖ్యలో ఎంపీలు ఉన్నట్లయితే ఇలాంటి వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిఘటించి సభను స్తంభింపచేసేవారమని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ గౌరవాన్ని కాపాడే తమ పార్టీ కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆమె స్పష్టం చేశారు. దేశంలో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ నిలబెట్టిన తర్వాత కూడా ఇప్పటికీ విషం కక్కుతా ఉన్నారు. ప్రధానమంత్రి గారి దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే మొన్న మధ్యలో కూడా ఒకసారి ఇంకొక ఎంపీ గారు మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఒక ఎంపీ గారు మాట్లాడారు. అంటే తెలంగాణ పట్ల ఎంత విషయం కక్కుతున్నారు, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. ఏ పార్టీ అయినా తెలంగాణ బిడ్డలు ఎవరైనా కూడా ఖండించాల్సిన అంశం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అమరులయ్యారు, ఏ విధంగా పోరాటాలు చేశారనే దానికి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ సాక్ష్యం. ఎంతమంది తెలంగాణ రావాలని ప్రాణత్యాగాలు చేశారనేది కూడా మనందరికీ తెలుసు. బట్ ఇప్పటికైనా ఎవరైనా ఈరోజు ఇప్పుడు ఆనంద్ గారు చెప్పినట్టు అక్కడ ఉన్న బీజేపీకి సంబంధించిన ఎంపీలు కనీసం స్పందించడానికి సిద్ధంగా లేరు. అక్కడ అదే బీఆర్ఎస్ పార్టీ నుండి 1-2 ఎంపీలు ఉంటే పార్లమెంట్ స్తంభింపజేసేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుండి ఉంటే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అంటే ఆత్మ, తెలంగాణ ప్రజలంటే వాళ్ళ శ్వాసలాగా. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకుడిగా తెలంగాణ అంటేనే తన శ్వాసాన్ని, తెలంగాణ ప్రజలంటేనే తన ప్రాణం అనే లెవెల్లో ఒక కేసీఆర్ గానే స్పందిస్తారు. ఎవరైనా తెలంగాణ సైడ్ ఏదైతే చూపిస్తే మనం అందరం కూడా ఒకటిగా ఉండాలని మనవి చేసుకుంటూ మరొకసారి ఖండిస్తా ఉన్నాం.
హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని కేపీహెచ్బీ నుంచి ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తున్న బస్సులో 734 మెట్రో పిల్లర్ నంబర్ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పాలకొల్లు వెళ్లాల్సిన ఈ బస్సు ప్రయాణ మధ్యలోనే అగ్నికి ఆహుతి కావడం స్థానికంగా ఆందోళన కలిగించింది. అయితే డ్రైవర్ మరియు సిబ్బంది అప్రమత్తంగా స్పందించి వెంటనే ప్రయాణికులను బస్సు నుంచి సురక్షితంగా దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించే అంశం. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో అగ్ని ప్రమాదం సంభవించిన కారణాలపై ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా కేపీహెచ్బీ ఎస్ఆర్ నగర్ మార్గంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వాహనాలను మళ్లించి పరిస్థితిని క్రమబద్ధీకరించారు. ప్రయాణికుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వహణ, సాంకేతిక పరిస్థితులపై కఠిన తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ వరంగల్లోని ప్రెస్ క్లబ్ లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాల సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. మాల సంఘాల జేఏసీ గౌరవ సలహాదారుడు దామెర నర్సయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై కోర్టు గైడ్లైన్స్ పూర్తి స్థాయిలో వెలువడక ముందే సీఎం తొందరపాటుతో నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. కోర్టు తీర్పు వచ్చిన 20 రోజులు గడిచినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకుడు బండి అశోక్ మాట్లాడుతూ సీఎం మాదిగల పక్షపాతిగా వ్యవహరిస్తూ మాలలపై అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం పదవికి ఆయనకు నైతిక అర్హత లేదని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రకటించిన జనాభా లెక్కలు తప్పుగా ఉన్నాయని, మాలల సంఖ్యను తగ్గించి చూపించారని వారు ఆరోపించారు. ఈ సమావేశంలో పలువురు మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. దళితులు, బహుజనులు, గిరిజనులు, ఎస్సీ, మైనార్టీలు అందరు కలిసి, బీసీ వర్గాలు అందరూ కలిసి ఒక రాజ్యాధికార దిశగా పనిచేస్తే తప్ప ఈ మనువాదుల కుట్రల నుంచి మనం బయటపడలేమని సంగతి ఆ విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కలిసి పనిచేద్దామంటే కలిసి పనిచేద్దాము, కానీ ఇన్ని మాటలు అన్న తర్వాత మాలలు మనువాదులని, దోపిడీదారులని, సైకోలని ఇన్ని అన్న తర్వాత ఒక మాలలకు కూడా మనసు ఉంటుంది, వాళ్ళు కూడా బాధపడతారు అనే విషయాన్ని మర్చిపోయి మందకృష్ణ గారు ఈరోజు వచ్చి కలిసి పనిచేయాలంటున్నారు. కలిసి పనిచేయడానికి సిద్ధమైనా కూడా కలిసి ఒకవేళ పనిచేస్తే ఈ రిజర్వేషన్ల కొరకు కాదు, రాజ్యాధికారం కొరకు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలంగాణ సమాజం ఈ విషయాన్ని గమనించి మాకు సపోర్ట్గా ఉండాలని చెప్పి సమాజాన్ని కూడా మేము రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉండి మీరు ఎన్ని విధాలుగా మీరు కుట్ర కుంతంత్రాలు చేసినా కూడా మాలలు తలుసుకుంటే ఏ ప్రభుత్వం అయినా దింపాల్సి ఉంటుంది. మేము ఏకతాటిగా ఎక్కడినైనా కూడా ఒకటే తాటు మీద ఉంటాం. కాబట్టి మీరు పూటకో పార్టీలు మారుకుంటా మా మాలను అణచితొక్కాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మందకృష్ణ మాదిగా మీరు కూడా పార్టీలు మారినట్టు మమ్మల్ని వాడుకొని వదిలేయాలని మీరు చూస్తే మీకు ఆల్రెడీ మీ కులం నుంచే మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు కూడా దగ్గర పడ్డాయి. కాబట్టి మీ అందరికీ హెచ్చరిస్తున్నాం, మాలలు ఎప్పుడు మనువాదులు కాదు, మాలలు ప్రాణం ఇచ్చే విధంగా ఉంటారు. మాలల జోరికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అనేది ఉండదు. అతి త్వరలో మా మాల జనాభాతో కూడా మేము ముందుకు వస్తామని కోరుకుంటున్నాం. నా పేరు గొర్రె రమేష్, మాల ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా రాష్ట్ర సంయుక్త కార్యదర్శిని. మాలల తరపున కూడా ఒక యాప్ కూడా మేము ఓపెన్ చేసుకుంటున్నాం. దాంట్లో కూడా మా ఎడ్యుకేషన్ పరంగా, మా ఆర్థిక పరంగా ఏది ఉన్నా కూడా యాప్ ద్వారా కూడా మేము మా మాలల వరకు ఏ విషయం ఉన్నా కూడా అందులో నుంచి ప్రభుత్వానికి కూడా ఉత్తర్వులు చేయడం జరుగుతుంది. అతి త్వరలో అది కూడా మేము ముందుకు తీసుకొస్తామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంను శనివారం ఉదయం గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామివారు సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన స్వామీజీకి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ డాక్టర్ బి శివ సుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు మోతుకూరి మయూరి రామేశ్వరరావు, అనంతుల శ్రీనివాస్, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషులు పూర్ణకుంభం మంగళవాద్యాలు వేద స్వస్తితో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ కమలానంద భారతీ స్వామివారు
వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ మహామండపంలో స్వామివారు భక్తులకు తమ అనుగ్రహ భాషణం అందిస్తూ యావత్ భారతదేశానికి ఏకశిలా నగరం తలమానికమని, విద్యారణ్యులు జన్మించిన ఈ నెలపై జన్మించడం వరంగల్ ప్రజల భాగ్యమని, ప్రపంచానికి నాగరికతను నేర్పిన భారతదేశానికి వరంగల్ ఆయు పట్టని తెలుపుతూ విదేశీయుల పాలనలో పేరు మార్చబడిన నగరాలని తమ నగరముల పూర్వనామాలను పునరుద్ధరించుకుంటున్నాయని, అలాగే వరంగల్ నగరాన్ని ఏకశిలా నగరంగా పేరు మార్చడానికి ప్రజలు నడుం బిగించాలని కోరారు. అనంతరం వందలాదిగా విచ్చేసిన భక్తులకు స్వామివారి హస్తముల మీదుగా ప్రసాదం అందజేశారు. హిందువులలో సమస్త వర్ణముల వారిని ఆలయ బ్రహ్మోత్సవాలలో యాజమాన్యం పొందేలాగా ఆలయ అధికారులు అన్వయించడంపై తమ హర్షం వెలుబుచ్చారు. ఈశ్వరుడి సృష్టిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని, విదేశీయులు చెప్పే వక్ర భాష్యలకు ఇది ఒక గుణపాఠంగా నిలుస్తుందని చెప్పారు. అనంతరం దేవాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆలయానికి విచ్చేసి 10 రోజుల పాటు నిర్వహింపబడే భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఆలయ ధర్మకర్తలకు ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు సూచనలు జారీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు గాద శ్రవణ కుమార్ రెడ్డి, పాలడుగుల ఆంజనేయులు, పర్యవేక్షకులు క్రాంతి కుమార్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని ప్రఖ్యాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలు సందర్శించారు. ఈ సందర్శనలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, శంకర్ నాయక్, పుట్ట మధుకర్ పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షణతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనితీరు, సాగునీటి వనరుల వినియోగంపై నేతలు పరిశీలన జరిపినట్లు సమాచారం. రైతులకు జీవనాధారంగా నిలిచిన ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు. జగిత్యాలలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో నిర్వహించాల్సిన కేసీఆర్ సభను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ ఉద్దేశపూర్వకంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించి సభను ఫెయిల్ చేయాలని ప్రయత్నించారని విమర్శించారు. కేసీఆర్ మీకు రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి, ఆయన పేరుతో గెలిచి ఇప్పుడు ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అంటూ ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సభ సందర్భంగా రహదారులను కట్ చేయడం వల్ల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. బైపాస్ రోడ్ ఏర్పాటు చేయకముందే ప్రధాన రహదారిని మూసివేయడం వల్ల కేసీఆర్ సభ పూర్తయ్యే వరకు ప్రజలు కదలలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇంకా వెంటనే బైపాస్ రోడ్ ఏర్పాటు చేయాలని, లేదంటే R&B శాఖపై కేసు వేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. జగిత్యాల ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ కేసీఆర్ మీటింగ్ మాత్రం ఫేర్ కావాలి. ఇది ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే మరి ఇట్లా నీచానికి పాల్పడతా ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఎమ్మెల్యే గారు, కేసీఆర్ గారు మీకు అన్నం పెట్టిన వ్యక్తి, మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించిన వ్యక్తి, మీరు కేసీఆర్ గారి గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారి మీటింగ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా జగిత్యాల ప్రజల్ని మొత్తం ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు ఎక్కడ కూడా, నేను కూడా R&B మంత్రిగా పనిచేసినాను, నేను కూడా సివిల్ ఇంజనీర్ని. ఇట్లా హైవే మీద కన్స్ట్రక్షన్ ఏదైనా చేస్తే పక్కకు బైపాస్ ఇవ్వాలి. ఇది నేషనల్ హైవేస్ రూల్. ఇది ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా పక్కకు బైపాస్ రోడ్ వేసిన తర్వాతనే రోడ్ కట్ చేయాలి. కానీ పక్కకు బైపాస్ ఇవ్వలేదు, లేదు సగం రోడ్ కట్ చేసి సగం రోడ్ నన్ను ఉంచాలి. ట్రాఫిక్ ఇబ్బంది జరగకూడదు, కానీ మొత్తం ట్రాఫిక్ నే ఆపేసిర్రు. బైపాస్ కూడా చేయలేదు. అంటే కేసీఆర్ మీటింగ్ అయిన దానికి బైపాస్ చేయరన్నట్టు. 20వ తారీఖు దానికి బైపాస్ చేయొద్దు, ప్రజలు ఎవరు పోవద్దు. నేను R&B డిపార్ట్మెంట్ హెచ్చరిస్తా ఉన్నాను. అర్జెంట్ గా రేపే బైపాస్ చేయాలి. ఇక్కడ బైపాస్ చేయకపోతే మీ మీద కోర్టులో కూడా కేసేస్తాం. ట్రాఫిక్ ఆపేసిర్రని చెప్పి నేషనల్ హైవేస్ మీద R&B డిపార్ట్మెంట్ మీద న్యాయస్థానంలో కోర్టు కూడా వేస్తాం.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలంలో ఉపాధ్యాయులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు. మండల ఎంఆర్ఓ ముష్కు సమ్మక్కకు పీఆర్టీయూటీఎస్ మండల అధ్యక్షుడు పొగాకు అచ్చయ్య గౌడ్ ఆధ్వర్యంలో మెమరాండం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చయ్య గౌడ్ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రధానంగా పీఆర్సీ అమలు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు, సీసీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, పెండింగ్ డిఏ విడుదల వంటి డిమాండ్లు ఉంచారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం జరిగింది. పీఆర్టీయూటీఎస్ మండల అధ్యక్షులు పొగాకు అచ్చయ్య, ప్రధాన కార్యదర్శి వి వీరన్న, టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షులు నాంపల్లి రాజయ్య, ప్రధాన కార్యదర్శి వేముల మహేష్, డిటిఎఫ్ మండల అధ్యక్షులు ఆర్ దేవేందర్, ప్రధాన కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, టీపీయూఎస్ మండల అధ్యక్షులు సిహెచ్ రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం సతీష్, దుగ్గొండి మండల జెడ్పీహెచ్ఎస్ఎం ఎలగొండ రామస్వామి, భూపతి మల్లపల్లి, జెడ్పీహెచ్ఎస్హెచ్ఎం అజ్మీరా, భార్గవి కృష్ణమూర్తి, కాళిదాస్, ఎన్ రఘు, ఎం రాజు, రఘుపతి శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో శనివారం మున్సిపాలిటీ కోఆప్షన్ ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య జరిగింది. జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో జరిగిన మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికలు జరగగా 11 మంది నామినేషన్ వేశారు. ఈ ఎన్నికల్లో 10 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. వారిలో 4 కోఆప్షన్ మెంబర్లు. గెలిచిన వారిలో మాలిక్ 6 ఓట్లతో, సుభద్రమ్మ 10 ఓట్లతో, కాజాబానుకు 6 ఓట్లతో గెలుపొందారు. కానీ సిద్దమ్మకు 5 ఓట్లు రాగా ప్రత్యర్థి అజయ్కి 5 ఓట్లు పడగా ఉత్కంఠ నెలకొంది. దానితో అధికారులు టై వేయడంతో డోలు లక్ష్మీదేవి గెలుపొందడం జరిగింది. దీనితో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్టు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు పెట్టుకోవడం జరిగింది. సహకరించిన అందరికీ మున్సిపల్ కౌన్సిలర్ రాజయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. డీఎస్పీ మొగిలయ్య మాట్లాడుతూ కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని మాకు ఫిర్యాదు చేశారని, కొంతమంది దానిపై కౌన్సిలర్లను అందరినీ విచారించాం కానీ కౌన్సిలర్లు మమ్మల్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదని వారు తెలిపినట్లు వివరించారు. కానీ ఈ ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగాయి. అవాంఛనీయమైన సంఘటనలు ఏమైనా జరిగితే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఆయన అన్నారు. దాంట్లో భాగంగా అంటే ఇక్కడున్న కొన్ని అంటే వేరే పరిస్థితుల వల్ల ఈ 3-4 రోజుల ముందే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది. 6th వార్డు 10th వార్డు కౌన్సిలర్లను ఎవరు కిడ్నాప్ చేసినట్టు, లక్ష్మీరెడ్డి వాళ్ళ కొడుకు అని ఇట్లా కంప్లైంట్ ఇస్తే బేసింగ్ ఆన్ దట్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశాము. బట్ వాళ్ళే వాలంటీర్గా వచ్చారు. మేము ఏదో టూర్ పోయినామని చెప్పేసి వాళ్ళని ఎవరికి బలవంతంగా ఎవరు కిడ్నాప్ చేయలేదని వాళ్ళు చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని స్టేట్మెంట్ రాయించుకొని పంపించడం జరిగింది. అక్కడ అది ప్రాసెస్ కూడా ప్రశాంతంగా జరగడానికి మన గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రాపర్గా అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అది పీస్ఫుల్గానే జరిగింది. అంటే ఎవరిని స్పేర్ చేసేది ఏముండదు. అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలా. మన డెమోక్రాటిక్ వ్యవస్థలో ఏదైనా కానీ అందరికీ ఎవరి రైట్ని ఎవరు కాల్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ జరగాలి. కాబట్టి అది జరగడానికి మేము డెఫినెట్లీ వీ షుడ్ టేక్ ప్రాపర్ ప్రికాషనరీ మెజర్స్. జరిగినటువంటి కోఆప్షన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. సో మనకు మొత్తము ఈ కోఆప్షన్ సభ్యుల గురించి మొత్తం మనకు 11 వచ్చినవి అప్లికేషన్స్. మనకున్నవి నాన్ మైనారిటీ కేటగిరీ కింద 2 సభ్యులు ఉండాలి. దాంట్లో తప్పనిసరిగా ఒక మహిళ ఉండాలి. నెక్స్ట్ మైనారిటీ కోటా కింద 2 సభ్యులు ఉండాలి. దాంట్లో తప్పనిసరిగా ఒక మహిళ ఉండాలి. అంటే టోటల్గా 4 మెంబర్స్ ఉన్నారు. మనకు వచ్చిన అప్లికేషన్స్ 11. సో దాన్ని మనం ఈరోజు ఎన్నిక చేసుకోవడం జరిగింది. సో మొత్తం 4 కౌన్సిలర్లు ఎన్నిక చేయడం జరిగింది. సో ఈ మీటింగ్ అనేటువంటిది ప్రశాంతంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర విభజనను ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల భావోద్వేగాలను అనుమానించేలా ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ అంశంపై స్పందిస్తూ తేజస్వి సూర్య వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల చరిత్రను తక్కువ చేసి చూపేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోరాటం లక్షలాది మంది త్యాగాలతో సాధించుకున్నది. అలాంటి
ఉద్యమాన్ని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం పూర్తిగా అనుచితమని అన్నారు. అలాగే అదే సభలో తెలంగాణ ఎంపీలు ఉన్నప్పటికీ తగిన సమాధానం ఇవ్వలేకపోయారని హరీష్ రావు విమర్శించారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు అక్కడే ఉంటే ఇలాంటి వ్యాఖ్యలకు తగిన సమాధానం ఇచ్చేవారని ఆయన పేర్కొన్నారు. ఇక మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తేజస్వి సూర్యను సమర్థించినట్లు వచ్చిన వార్తలపై కూడా బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణ చెప్పాల్సిన సమయంలో వెనుకేసుకు రావడం సరైంది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్లో తలుపులు మూసి ఓటింగ్ చేయడం సాధారణం. విభజన ఓటింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ. మహిళలకు అన్యాయం చేశారు. కాంగ్రెస్ బీజేపీలపై హరీష్ రావు విమర్శలు. జగిత్యాలలో కేసీఆర్ సభ అడ్డుకునే ప్రయత్నాలు. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్. ఢిల్లీలో రాజకీయ కలయిక. ఒకే వేదికపై వివిధ పార్టీల నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.